అందుకే మీ చెయ్యి కాలింది. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నిజాలు మాట్లాడితే తెలివిగా మాట్లాడడం అంటారేంటి మేడం? అయినా అంత వేడిగా తీసుకొచ్చావేంటి? మీరే కదా మేడం వేడివేడిగా కావాలి, సలసల కాలిపోయేలా కావాలని అన్ని కండిషన్లు పెట్టారు. ఇప్పుడేంటి వేడిగా ఉన్న కాఫీ తీసుకొస్తే ఇంత బిలబిల్లాడుతున్నారు? నేనేదో మాట వరుస కన్నాను, ఆ మాత్రం దానికే కాఫీ ఇంత వేడిగా తీసుకురావాలా? మా బాస్ చెప్పింది చేయడమే మాకు అలవాటు. బాస్ని అనుసరించడమే నా ఉద్యోగం నాకు తెలుసు. నా ఉద్యోగ ధర్మం నేను చేశాను. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు తెలుసు రాహుల్, నువ్వు నా మీద పగ సాధించాలనుకుంటున్నావు. నీ ప్రతీకార వాంఛ ఈ విధంగా తీర్చుకోవాలనుకుంటున్నావు కదా? అయ్యయ్యో, ఎంత మాట అన్నారు మేడం. మీరు నాకు పనిచ్చిన దేవత, నెల అయ్యేసరికి జీతం ఇచ్చే దాత. మీ మీద నేనెందుకు పగ పెట్టుకుంటాను? మీ మీదెందుకు ప్రతీకార వాంఛ చూపిస్తాను? చూడు రాహుల్, నువ్విలాంటి చిల్లర చిల్లర పనులు చేసి నా మీద ఏదో సాధించేశానని అనుకుంటున్నావేమో. నన్ను గెలిచాననే ఆత్మసంతృప్తితో తెగ సంతోషపడిపోతున్నావేమో. కానీ నువ్వు ఎవరితో పెట్టుకున్నావో మర్చిపోతున్నావు. అదేం లేదు మేడం, మీకు ఎదురెళ్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కదా. తెలిసి తెలిసి నేను అలాంటి పనులు ఎందుకు చేస్తాను చెప్పండి? నాకు నీ గురించి తెలుసు రాహుల్. అలాగే నిన్ను ఎలా అణిచిపెట్టాలో, ఎలా అనగదొక్కాలో అన్నీ నాకు బాగా తెలుసు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీరేంటి సినిమా చూసినట్టు చూస్తున్నారు? పని చేసుకోండి. ఐరేంద్రి ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తోంది. అదేంటో ఈరోజు కనుక్కోవాలి. హలో లాయర్ గారు. హాయ్ ఐరేంద్ర గారు. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నారు, ఏంటి సంగతి? చూడండి లాయర్ గారు, ఒక కోడి పుంజు మరొక కోడి పుంజుతో పోట్లాడితే అర్థం ఉంటుంది. ఒక దున్నపోతు మరొక దున్నపోతుతో పోట్లాడేటప్పుడు కూడా అర్థం ఉంటుంది. కానీ ఒక మేక పిల్ల ఒక పెద్ద పులితో పోట్లాడాలని చూస్తే అందులో అర్థం ఉంటుందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ముందు నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి లాయర్ గారు. మేకపిల్ల పెద్ద పులితో యుద్ధం చేయాలనుకోవడం చాలా అవివేకం. మరి పెద్ద పులితో మీరెందుకు యుద్ధం చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఏ పెద్ద పులితో యుద్ధం చేస్తున్నానని మీరు అంటున్నారు? కనిష్క అనే పెద్ద పులితో. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు మా ఆస్తిపాస్తులు తీసుకురావటం కోసం
చాలా కష్టపడుతున్నారు, చాలా తెలివితేటలు ప్రదర్శించాలనుకుంటున్నారు. కానీ మీరు పోటీ పడేది మీ ముందు తల వంచని పర్వతంతో అని మర్చిపోతున్నారు. మీ ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కదని గుర్తించలేకపోతున్నారు. నేను ఇలాంటి కేసులు చాలా చూశాను. ఒక్కసారి రంగంలోకి దిగితే ఖచ్చితంగా కేసు గెలిచే తీరుతాను. ఇలాంటి కేసులు మీరు చాలానే చూసుండొచ్చు, కానీ కనిష్క లాంటి మనిషిని మీరు చూసుండరు. ఒక్క విషయం గురించి మీరు ఆలోచించండి. మా వాసుదేవ్ పెద్ద నాన్న ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. రాహుల్ ఎంతో కష్టపడి ఎదిగిన వ్యక్తి. ఇలాంటి వాళ్లనే మట్టి కరిపించి ఆస్తిపాస్తులు మొత్తం కనిష్క లాక్కుంది. అలాంటి కనిష్క బలం మీరెందుకు అంచనా వేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆమె బలమైనదని నన్ను భయపెడుతున్నారా? భయపెట్టడం లేదు లాయర్ గారు, నిజాలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ నిజాలు నాకెందుకు చెప్తున్నారు? కనిష్క విసిరే పంజాకి మీరు బలైపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని హెచ్చరిస్తున్నాను. అంటే చూడండి, మనం ఎదుటి మనిషితో పోరాటంలో తప్పులేదు, కానీ ఎదుటి మనిషి బలం కూడా గుర్తించటం మనకి చాలా అవసరం. బలవంతులతో పోరాడే కన్నా పక్కకి తప్పుకోవడంలోనే వివేకం ఉంటుంది. అలాంటి వివేకం చూపిస్తే మీరు మీ కుటుంబం క్షేమంగా ఉంటారు. లేకపోతే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఏ విధంగా ముప్పు ఎదురవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చూడండి లాయర్ గారు, మీరు ఈ కేసు వాదించి మళ్ళీ మా ఆస్తిపాస్తుల్ని వెనక్కి తీసుకొస్తారో లేదో తెలీదు. తీసుకొస్తానన్నందుకు మీకు ఎంత ఫీజు ఇస్తారో కూడా తెలీదు. కానీ అంతకన్నా 2 రెట్లు ఫీజు కనిష్క మీకిస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎందుకు వదులుకుంటారు చెప్పండి? ప్రాణాలు పనంగా పెట్టి మరి ఈ కేసు వాదించటం అవసరమో, లేదా కష్టపడకుండానే కాసులు రాలుతాయి కదా అని నిశ్శబ్దంగా కూర్చోవడమో మీరే బాగా ఆలోచించుకోండి. మీరు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుందండి. అసలే పిల్లలు గలవాణ్ణి. మీరన్నట్టు బలవంతుల్ని చూసి భయపడ్డంలోనే వివేకం ఉందనిపిస్తుంది. మీరన్నట్టు కనిష్క గారు నాకు ఆ డబ్బులు ఇప్పించేస్తే నేను సంతోషంగా ఈ కేసు నుండి తప్పుకుంటాను. మంచి నిర్ణయం తీసుకున్నారు లాయర్ గారు. మీ ఇంటికి ఆ డబ్బులొస్తాయి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏ అభి, నన్ను కొడతావా? కొట్టడం కాదు, చంపి పారేయాలి. నీ కుటుంబానికి నువ్వు ఇంత ద్రోహం చేస్తున్నావా? నీ మనుషుల వెనకే నువ్వింత దారుణంగా గోతులు తీస్తున్నావా? వచ్చిన సమస్యల నుండి ఎలా బయటపడాలా అని కుటుంబం మొత్తం తాపత్రయపడుతోంది. మళ్ళీ పోయిన